చాలా రోజుల తర్వాత మళ్ళీ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే టైమ్ అండ్ డిస్టెన్స్ నేను చెప్పినటువంటి ఇంతకు ముందు చెప్పినటువంటి టాపిక్స్ చూడలేదో వాళ్ళు దయచేసి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ని చూడొద్దు. ఎందుకనంటే ఈ టాపిక్ చాలా హార్డ్ లెవెల్లో ఉంటుంది. మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో ఇంతకుముందు నేను చెప్పినటువంటి లాస్ట్ 10 వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోని మీరు చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోస్ నెంబర్ సిస్టమ్ తర్వాత మళ్ళీ ఇది చూస్తున్నారో వాళ్ళు దయచేసి దీన్ని చూడొద్దు. ముందు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ నా మెథడ్కి ఎవరైతే అలవాటు పట్టారో వాళ్ళు చూడండి, వాళ్ళకి అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి అట్లీస్ట్ ఏమాత్రం కూడా అర్థం కాదు. అయితే ఇక్కడ నేను తీసుకునే టాపిక్లు ఏంటంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు తీసుకున్న దాని మీద బేస్ తీసుకున్నాను కాబట్టి అర్థం కావడం కష్టం, మీ కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి దయచేసి ముందు టాపిక్స్ ఒకవేళ చూసుంటే మాత్రం దీన్ని చూడండి. ఎవరైనా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి కొంచెం హార్డ్ వర్క్లో చేసి ఉండి ఆల్రెడీ అదే పనిలో ఉన్న వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, వాళ్ళకి అర్థమవుతుంది. బట్ నేను చెప్పే మెథడ్ అలవాటు లేని వాళ్ళు మాత్రం దయచేసి చూడొద్దు, మీకు అర్థమైపోద్ది. 1 or 2 ప్రాబ్లమ్స్ చేశాక మీకే తెలుస్తుంది. అయితే అందరూ ఒకసారి మీ బుక్స్ ఓపెన్ చేసి పెన్ ఓపెన్ చేసి నేను చెప్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫస్ట్ నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్ స్క్రీన్ మీద చూసి మీరు ఓన్గా ట్రై చేయండి. ఒక 10 seconds నేను టైం ఇస్తాను, తర్వాత నేను చేస్తున్నప్పుడు కూడా మీరు ట్రై చేయండి, ఓన్గా ట్రై చేయండి, లేదా వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ట్రై చేశాక అప్పుడు నేను చెప్పినటువంటి మెథడ్ని మీరు అప్లై చేయండి. ఓకే, చూద్దాం. ఈరోజు కొంచెం హార్డ్ లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్. అవి కూడా ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పినటువంటి కాన్సెప్ట్లే, బట్ వాటికి అప్లికేషన్ ఉంటాయి. నేనేంటి ఇప్పుడు వరకు చెప్పానంటే కాన్సెప్ట్ నెంబర్ 1 చెప్పున్నాను. కాన్సెప్ట్ నెంబర్ 1 అనేది చెప్పాను. ఈ కాన్సెప్ట్ నెంబర్ 1కి సంబంధించి అప్లికేషన్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ప్రతి కాన్సెప్ట్ కూడా అప్లికేషన్స్ అనేవి మనం నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా హార్డ్ లెవెల్లో ఇస్తున్నారు. మీరు గ్రూప్ డి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే గ్రూప్ డిలో కంప్లీట్లీ ప్రాబ్లమెటిక్ ఫిజిక్స్ ఇచ్చేశారు. దాంట్లో కెమిస్ట్రీ కూడాను పీరియాడిక్ టేబుల్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చేశారు. నెక్స్ట్ మనకి సచివాలయంలోకి తీసుకొచ్చి గ్రామ సచివాలయంతో ఎక్కడెక్కడి నుంచో ఏ మూల నుంచో తీసుకొచ్చిన గ్రూప్ 1 లెవెల్ బిట్స్ వరకు కూడాను సచివాలయం అనే ఒక చిన్న జాబ్ కూడాను ఇవ్వడం జరిగింది. ఇలా మీకు రకరకాలుగా ఏంటంటే ట్విస్ట్ చేసి ప్రాబ్లమ్స్ అని కాదు, ఏదైనా కానీ జీకే కానీ లేకపోతే అర్థమెటిక్లో కానీ ఏ విషయంలో కానీ టఫ్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక విషయంలో టఫ్ చేస్తున్నారు. మన కానిస్టేబుల్ తీసుకుంటే, తర్వాత ఎస్ఐ తీసుకుంటే, ఎస్ఐ ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకసారి మీరు పేపర్స్ చూడండి ఎలా ఉంటాయనంటే అప్పటి వరకు ఎవరైతే హార్డ్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యి వచ్చారు. ఎవరైతే చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళ గురించి పక్కన పెట్టండి, ఎలాగో వాళ్ళు సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. బాగా హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. హార్డ్ వర్క్ ఏ లెవెల్లో ఉండాలి అనేది ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అనేది మీకు చూపిస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం ఈరోజు టాపిక్స్. ఫస్ట్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటనేది ఒకసారి రివైండ్ చేసేస్తాం. చూడండి, కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటంటే స్పీడ్స్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ డిస్టెన్స్ అనేది సేమ్ అయితే స్పీడ్స్ యొక్క రేషియో టైమ్స్ యొక్క రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. స్పీడ్స్ యొక్క రేషియో అనేది టైమ్స్ యొక్క రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది, లేదా టైమ్స్ యొక్క రేషియో అనేది స్పీడ్స్ యొక్క రేషియోకి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుంది. ఇది మన కాన్సెప్ట్ నెంబర్ 1కి సంబంధించింది. దీంట్లో అప్లికేషన్స్ ఎలా వస్తాయి, ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి ఏ రకంగా అప్లికేషన్స్ మనం చేద్దాం. ఒకవేళ డిస్టెన్స్లో డిఫరెంట్ డిస్టెన్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా నేను ఆల్రెడీ లాస్ట్ యావరేజ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని చెప్పాను. ఏంటది? యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ తీసుకొని డిఫరెంట్ డిస్టెన్స్ ఇచ్చేటప్పుడు 2-3 డిస్టెన్స్ ఇచ్చేటప్పుడు కూడాను మనం ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు దాని మీద బేస్ చేసుకొని అప్లికేషన్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మీ బుక్ ఓపెన్ చేసి ఒకసారి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ ప్రాబ్లం మీరు ఓన్గా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు 2 మీడియం కూడాను చెప్పడం జరుగుతుంది. చాలామందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. చూద్దాం. దీపా రైడ్స్ హెర్ బైక్ at an average speed of 30 km/h and reaches her destination in 6 hours. Hema covers the same distance in 4 hours. If Deepa increases her average speed by 10 km/h and Hema increases her average speed by 5 km/h, what would be the difference
ఇన్ దేర్ టైమ్ టేకెన్ టు రీచ్ ద డెస్టినేషన్. చూడండి తెలుగు వాళ్ళు, దీప తన బైక్ను గంటకు 30 km/h వేగంతో నడుపుతూ 6 గంటల్లో తన గమ్యాన్ని చేరుకుంది. హేమ 4 గంటల్లో అదే దూరాన్ని కవర్ చేస్తుంది. దీప తన సగటు వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు మరియు హేమ తన సగటు వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు పెంచినట్లయితే గమ్యాన్ని చేరుకోవడానికి వారి సమయంలో తేడా ఎంత? అంటే దీప ఎంత సమయంలో వెళ్తుంది, హేమ ఎంత సమయం వెళ్తుంది, వారిద్దరి మధ్య సమయాలలో తేడా, దీప వెళ్ళిన సమయంకి హేమ వెళ్ళిన సమయంకి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి మన బోర్డు కూడా కొంచెం చిన్నది, ఈరోజు ప్రాబ్లమ్స్కి కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి బోర్డు కూడా కొంచెం చిన్నది, చూద్దాం, ప్రయత్నం చేద్దాం మనం కూడా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దీప తన బైక్ను గంటకు 30 కిలోమీటర్ల వేగంతో నడుపుతుంది, 6 గంటల్లో గమ్యం చేరుకుంటుంది. దీప ఏం చేసిందంటే గంటకి స్పీడు 30 km/h వేగంతో వెళ్తుంది, టైం ఏంటంటే 6 అవర్స్లో చేరిపోతుంది, 6 అవర్స్లో గమ్యాన్ని చేరిపోతుంది. ఓకే, అంటే ఎంత డిస్టెన్స్ అవుతుంది అని అంటే 36ల 180 డిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, డిస్టెన్స్ విషయంకి వచ్చేసరికి చెప్పాను, స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్. కాబట్టి తర్వాత ఏమని చెప్పారంటే హేమ 4 గంటల్లో అదే దూరాన్ని కవర్ చేస్తుందంట, సేమ్ డిస్టెన్స్ని హేమ కవర్ చేస్తుందంట. హేమ ఏం చేస్తుందంటే సేమ్ డిస్టెన్స్ని ఎన్ని గంటల్లో కవర్ చేస్తుందంటే 4 అవర్స్లో కవర్ చేసేస్తుంది. ఏ డిస్టెన్స్ని? సేమ్ డిస్టెన్స్ని, అంటే 180 డిస్టెన్స్ని. 4 అవర్స్లో 180 డిస్టెన్స్ అంటే స్పీడ్ ఏమవుతుంది? 4 గంటలు 180 అవుతుందంటే 4×45, 4×4 16, 160, 4×5 20, సరిపోయింది కదా, 4×45. అంటే హేమ యొక్క స్పీడ్ ఎంత అంటే 45 km/h. ఇది ఎప్పుడిది? స్టార్టింగ్ వాళ్ళ యొక్క స్పీడ్స్. కానీ మనకి ఈ స్టార్టింగ్ గురించి ఏం అడగలేదు, ఇది క్లూ మాత్రమే స్టార్టింగ్ ఇచ్చింది. తర్వాత మన క్వశ్చన్ ఏం అడిగారంటే దీప తన సగటు వేగాన్ని 10 కిలోమీటర్లు మరియు హేమ తన సగటు వేగాన్ని 5 కిలోమీటర్లు పెంచితే గమ్యాన్ని చేరుకోవడానికి వారి సమయంలో తేడా ఎంత? చూడండి, దీప తన వేగాన్ని 10 km/h వేగం పెంచినట్లయితే, దీప తన వేగాన్ని ఎంత పెంచింది? 10 km/h. అంటే ఎంత అయింది? దీప యొక్క వేగం 40 అయింది. మరి హేమ ఏం చేసింది? తన వేగాన్ని 5 km/h వేగం పెంచింది. హేమ తన వేగాన్ని 5 kmph పెంచింది. అంటే ఎంత అయింది? ఇది 50 అయింది హేమ యొక్క న్యూ స్పీడ్స్. ఓకే, న్యూ స్పీడ్. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగారు అని అంటే ఇప్పుడు ఈ స్పీడ్స్తో వెళ్ళడం వల్ల దీపకు పట్టిన టైము హేమకు పట్టిన టైం మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగారు. దీపకు పట్టిన టైం ఎంత అవుతుంది అని అంటే ఇప్పుడు స్పీడ్ పెంచినప్పటికీ డిస్టెన్స్ అదే కదా ప్రయాణం చేయాలి, అంటే 180 డిస్టెన్సే ప్రయాణం చేయాలి. ఇక్కడ కూడా 180 డిస్టెన్సే ప్రయాణం చేయాలి. మరి ఇక్కడ దీపకు పట్టినటువంటి టైం ఎంత పడుతుంది కొత్త టైము అని అంటే ఎంత టైం పడుతుంది? 4 గంటల 4×4 16, 4×5 20, 0 ఆల్రెడీ పోయింది కాబట్టి 0.5 ఉంటుంది. అంటే 4.5 అవర్స్ అవుతుంది. ఏంటిది? దీప ప్రయాణించినటువంటి టైం ఇది. ఓకేనా. మరి హేమ కొత్తగా ప్రయాణించినటువంటి టైం ఎంత అవుతుంది అని అంటే చూడండి, హేమ కొత్తగా ప్రయాణించిన టైం 0కి 0కి పోతుంది. 5 గంటల 5 3 15, నెక్స్ట్ 5 గంటల 5 6 30, అంటే 3.6 అవర్స్ అవుతుంది హేమ ప్రయాణించినటువంటి టైం. కావాలంటే అబ్జర్వ్ చేయండి, 40 × 4.5 180 సరిపోయింది కదా, 50 × 3.6 180. అంటే ఇదేంటిది? కొత్త టైమ్స్. ఎవరివి? దీప మరియు హేమలు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రయాణించడానికి వాళ్ళిద్దరి సమయం మధ్య తేడా ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ సమయం ఎంత? 4.5, ఇక్కడ ఎంత? 3.6. వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత ఉంది చెప్పండి? 0.9. అవునా కాదా? మీరు మర్చిపోండి, ఇది 45, ఇది 36 అనుకోండి. 45లో 36 తీస్తే ఎంత? 9 కదా. కానీ మనకు ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఓకేనా. 0.9 అవర్స్. 0.9 అవర్స్ అని ఇస్తే ఆప్షన్లో ఆన్సర్ అదే అవుతుంది. కానీ 0.9లో ఎప్పుడు ఇలా ఇవ్వరు కాబట్టి ఎలా ఇస్తారు అంటే 0.9ని హవర్స్ని మినిట్స్లోకి మార్చండి. హవర్స్ని ఇప్పుడు మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. 0.9 × 60 54 మినిట్స్. ఎలా అవుతుంది? 0.9 ఈ పాయింట్ని ఫస్ట్ మర్చిపోయి గుణించండి. 9 6 ఎంత? 54 అయింది మనకి వచ్చినటువంటి ఆన్సర్. కానీ మనకి ఆల్రెడీ ఒక పాయింట్ తర్వాత మనం పెట్టుకోవాలి కాబట్టి
ఒక పాయింట్ తర్వాత పెట్టుకున్నాం, కానీ ఒక జీరో ఉంది కాబట్టి పాయింట్కి జీరోకి పోతుంది కాబట్టి 54 మినిట్స్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ప్రాబ్లం మీకు కొంచెం అర్థమై ఉంటుంది. ఎందుకు అని అంటే మీరు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ని వినున్నారు కాబట్టి ఇక్కడ ఏమైందంటే అప్లికేషన్ మరి ఇంకేం కాదు, రెండు రకాలటువంటి స్పీడ్స్ని కంపేర్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. లాస్ట్కి టైం యొక్క కంపారిజన్ అనేది మనకు వస్తుంది. ఇది అప్లికేషన్ మాత్రమే. ఏంటిది? కాన్సెప్ట్ 1కి అప్లికేషన్. చూడండి, దీపం మొదట స్పీడు 30 కిలోమీటర్లు పర్ అవర్, అలా వెళ్ళినప్పుడు 6 అవర్స్లో వెళ్ళిపోతుంది. అంటే డిస్టెన్స్ మనకు ఫస్ట్ ఫైండ్ చేయగలిగాం. తర్వాత ఏమైందనంటే హ్యామ స్పీడ్ మనకి ఇవ్వలేదు, 4 అవర్స్లో ప్రయాణం చేస్తుందని చెప్పారు. అంటే మనకు స్పీడ్ ఇవ్వకపోయినప్పటికీ సేమ్ డిస్టెన్స్ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి హ్యామ 180 డిస్టెన్స్ ప్రయాణం చేయాలంటే తనకి ఎంత స్పీడ్తో వెళ్ళాలంటే 45 kmph అవుతుంది తన యొక్క స్పీడ్. ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పారంటే దీప యొక్క వేగాన్ని 10 km/h పెంచారంట. అంటే ఎంత అవుతుంది? 30 నుంచి 10 kmph పెంచితే 40 అవుతుంది. అదేవిధంగా హేమ కూడా తన వేగాన్ని యావరేజ్ స్పీడ్ని పెంచింది. ఎంత? 5 kmph చొప్పున పెంచింది. అంటే ఏమవుతుంది? 50 అవుతుంది హ్యామ్ యొక్క న్యూ స్పీడ్ వచ్చింది. స్పీడ్ పెంచినప్పటికీ వారి యొక్క డిస్టెన్స్లు అవే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుంది అంటే 180 డిస్టెన్సే ప్రయాణం చేయాలి. ఎంత? 40 kmph. 40 kmph 180 డిస్టెన్స్ ప్రయాణం చేయాలంటే ఎంత టైం అవుతుందంటే 40 ఎంతలు 180 అనేది మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. ఎందుకు? టైం ఇంటూ స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ కదా. మనకు ఆల్రెడీ డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు కాబట్టి టైం మనం ఫైండ్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? ఈ జీరోకి పోతే 4 4 5 కాబట్టి కరెక్ట్గా మనకి సరిపోతుంది కాబట్టి 4.5 అవర్స్. నెక్స్ట్ 50 ఇంటూ 3.6 180 అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రస్తుతం ప్రయాణించినటువంటి టైమింగ్స్ ఇవి. కానీ మనకు అడిగింది ఏంటి? వాళ్ళు ప్రస్తుతం ప్రయాణించినటువంటి టైమింగ్స్ యొక్క డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ ఎంత అని అంటే 0.9 అవర్స్. మనకు కావాల్సింది ఏంటి? హవర్స్లో కావాలి కాబట్టి మినిట్స్లో మార్చాలి. ఎందుకంటే పాయింట్లో ఉండేటప్పుడు హవర్స్ మనం ఎవరు జనరల్గా, కాబట్టి మినిట్స్లోకి మార్చాలంటే ఒకవేళ మీకు ఆప్షన్లో 0.9 అవర్స్ ఇచ్చి ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇవ్వకపోతే ఏమవుతుంది? 0.9 అవర్స్ని మినిట్స్లోకి మార్చాలంటే 0.9 ఇంటూ 60 మినిట్స్ ఎంత అవుతుంది? 54 మినిట్స్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకే, క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద. ఓన్గా ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, తర్వాత మళ్ళీ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది మీరు చేయగలుగుతున్నారా లేదని. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం చూడండి. మనీ అండ్ శివ స్టార్ట్ ఫ్రమ్ విఎస్కేపి టు విశాఖపట్నం అండ్ కొత్తూరు టువార్డ్స్ ఈచ్ అదర్ రెస్పెక్టివ్లీ. ఓకే, at the same time, after they meet at Vijayanagaram on the way, Mani reduces his speed by 33.33% and returned back to Visakhapatnam. And Shiva increases his speed by 33 and 33% and returns back to Kotturu. If Mani takes 2 hours for entire journey, what is the time taken by Shiva for entire journey? చూడండి, మనీ యొక్క ఎంటైర్ జర్నీకి పట్టినటువంటి టైం మాత్రం మనకు క్లూగా ఇచ్చారు. మళ్ళీ ఇంకేమి ఇచ్చారంటే వారి యొక్క స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ గురించి మనకు మాట్లాడారు. ఇలా ఇచ్చేటప్పుడు ప్రాబ్లం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సేమ్ ఇప్పుడు లాంటి ప్రాబ్లమే ఇది కూడా, కొంచెం తేడా వస్తుంది. చూద్దాం అది ఎలా వస్తుంది అన్నది మీకే అర్థమైపోతుంది. క్వశ్చన్ చూడడానికి పెద్దదిగా ఉందని భయపడాల్సిన నెసెసిటీ లేదు. ఒకసారి మీరు ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ చూశారు, ఈసారి ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? మీరు ఆటోమేటిక్గా మీకు మైండ్లో స్ట్రైక్ అయిపోవాలి, ఈ ప్రాబ్లం మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు చేయగలగాలి అంతే. కాన్సెప్ట్ గురించి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం మీకు ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు చాలా ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. మీరు ఓన్గా ఒకసారి ట్రై చేయండి, తర్వాత నేను మళ్ళీ చెప్తాను మీకు. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ మీకు టైం ఇస్తాను, చూడండి ఒకసారి.
చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడారు, వారిద్దరి యొక్క స్పీడ్స్ గురించి మాట్లాడారు. మనీ, శివ అని ఇద్దరు వ్యక్తులు. వీరి యొక్క స్పీడ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడారనంటే, వీళ్ళిద్దరూ కూడాను, ఒక వ్యక్తి విశాఖపట్నం నుంచి ఇంకొక వ్యక్తి కొత్తూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. ఎప్పుడు సేమ్ టైంలో వాళ్ళిద్దరూ కూడా ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఇలా వాళ్ళిద్దరూ కూడా విశాఖపట్నం నుంచి ఒక వ్యక్తి, కొత్తూరు నుంచి ఒక వ్యక్తి సేమ్ టైంలో ప్రయాణం చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇద్దరూ కూడా ఒకటి డిసైడ్ చేశారు, ఏంటంటే మన ఇద్దరం విజయనగరంలో కలుసుకుందాం అని డిసైడ్ చేసుకున్నారు. ఏదో ఒక పని మీద వాళ్ళిద్దరూ కూడా విజయనగరంలో కలుసుకున్నారు. విజయనగరంలో వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, మనీ విజయనగరం నుంచి మళ్ళీ రిటర్న్ విశాఖపట్నంకి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ బయలుదేరింది, ఎక్కడి నుంచి బయలుదేరాడు మనీ అని అంటే, విశాఖపట్నం నుంచి బయలుదేరాడు. ఎక్కడి వరకు ప్రయాణం చేశాడు? విజయనగరం వరకు ప్రయాణం చేశాడు. ఇక్కడ శివ ఏం చేశాడంటే, కొత్తూరు నుంచి బయలుదేరాడు. కొత్తూరు నుంచి బయలుదేరాడు. ఎక్కడి వరకు ప్రయాణం చేశాడు? విజయనగరం వరకే ప్రయాణం చేశాడు. ఇద్దరూ కూడా మధ్యలో ఉన్నటువంటి విజయనగరం వరకు ప్రయాణం చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఒకే టైంలో ప్రారంభించారంటే వాళ్ళు ప్రయాణించినటువంటి టైం ఎంత అంటే సేమ్ టైం అవుతుంది. ఒకే టైం వరకు ప్రయాణం, ఒకే టైం గ్యాప్ వరకు ప్రయాణం చేస్తారు. మరి ఒకే టైము ప్రయాణం చేశారంటే, విశాఖపట్నం నుంచి విజయనగరంకి ఇతనికి ఎంత టైం పట్టిందో మనీకి, శివకు కూడా కొత్తూరు నుంచి విజయనగరం వెళ్ళడానికి అంతే టైం పడుతుంది. అవునా కాదా? సేమ్ టైం పడుతుంది. అయితే ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఓకే, ఇలా ప్రయాణం చేసేటప్పుడు విజయనగరం దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలుసుకున్న తర్వాత మళ్ళీ మనీ తన పని అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడంటే, రిటర్న్ 33 and 1/3% తన యొక్క వేగాన్ని తగ్గించి ప్రయాణం చేశాడు. తన వేగాన్ని ఏం చేశాడు? 33 and 1/3% తగ్గించి ప్రయాణం చేశాడు. అంటే ఏంటి? తన యొక్క వేగాన్ని 33 and 1/3% అంటే, మీరు పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ గురించి ఒకసారి మీకు అవగాహన ఉంటే మీరు చేయొచ్చు ఈజీగా. 1/3 అవుతుంది 33 and 1/3% యొక్క పర్సంటేజ్ ఫ్రాక్షన్. ఓకేనా? 1/3 అవుతుంది. తన వేగాన్ని ఏం చేశాడు? తగ్గించాడు. అంటే ఏంటి? 3లో 1 తగ్గించాడు. అంటే ఎంత అయింది? మొదట 3 వెళ్ళేవాడు ఇప్పుడు ఎంతతో వెళ్తున్నాడు అంటే 1తో వెళ్తున్నాడు అని అర్థం. 3 వెళ్ళేవాడు ఇప్పుడు ఎంత 1 తగ్గించాడంటే 2తో వెళ్తున్నాడు అని అర్థం. ఎందుకు? 3లో 1 తగ్గితే 2తో వెళ్తున్నాడు. అంటే 3 వెళ్ళేవాడు 1 తగ్గించాడంటే 2తో వెళ్తున్నాడు. ఇప్పుడు అతని యొక్క స్పీడ్ ఏంటివి? స్పీడ్స్ ఇవి. ఓకే, అది ఇప్పుడు ఎప్పుడు ఇది? విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు వెళ్ళినటువంటి స్పీడ్ ఇది. విశాఖపట్నం మళ్ళీ విజయనగరం నుంచి విశాఖపట్నంకి వెళ్ళడానికి వచ్చినటువంటి స్పీడ్ ఇది. విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నం, ఇవి స్పీడ్స్ ఇవి. అయితే టైమ్స్ ఏమవుతాయి అనంటే సేమ్ డిస్టెన్స్ కదా, విశాఖపట్నం టు విజయనగరం టు విశాఖపట్నం సేమ్ డిస్టెన్స్ కాబట్టి టైమ్స్ అనేవి రివర్స్ అవుతాయి. ఇప్పుడు శివ చాప్టర్ ఇది. ఓకేనా? శివ గురించి ఇది. మనీ గురించి. శివ విషయంకి వచ్చేసరికి శివ ఏం చేశాడంటే, ఇదే 33 and 1/3% అంటే 1/3 ఏం చేశాడు? పెంచి ప్రయాణం చేశాడు. 1/3 పెంచి ప్రయాణం చేశాడు. అంటే అంత కొత్తూరు నుంచి విజయనగరంకి వెళ్ళడానికి అతనికి 3 స్పీడ్ పడితే, 3 స్పీడ్ అనేది పడితే, మళ్ళీ విజయనగరం నుంచి కొత్తూరు వెళ్ళడానికి అతనికి ఎంత టైం పట్టిందంటే, ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంటే 3 + 1 4 స్పీడ్తో వెళ్తున్నాడు. అంటే అతని యొక్క టైమింగ్స్ ఏమవుతాయి అనంటే 4-3 అవుతాయా? అవ్వా. ఎందుకు అనంటే కొత్తూరు నుంచి విజయనగరంకి ఎంత డిస్టెన్స్, విజయనగరం నుంచి కొత్తూరు కూడా అంతే డిస్టెన్స్. కాబట్టి ఇటు నుంచి వచ్చిన వాడు రిటర్న్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ పెంచి ప్రయాణం చేస్తాడు. మొదటి స్పీడ్ 3 ఉండేది అతని యొక్క స్పీడు, ఇప్పుడు ఎంత అయింది? 4 అయింది. అంటే ఏంటి? తన యొక్క స్పీడ్ని పెంచి ప్రయాణం చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? బనీ తన స్పీడ్ని తగ్గించి ప్రయాణం చేశాడు. కాబట్టి టైమింగ్స్ ఏమయ్యాయి? ఇక్కడ పెరిగాయి, ఇక్కడ టైమింగ్స్ తగ్గాయి. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా అందరికీ కూడా? ఇది క్లియర్ అయిందంటే మనం ఆల్మోస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినట్టే. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మనీ తన మొత్తం ప్రయాణం చేయడానికి 2 hours తీసుకున్నాడంట. మొత్తం ప్రయాణం చేయడానికి 2 hours అంటే మొత్తం ప్రయాణం చేసినటువంటి టైం ఇక్కడ 2, ఇక్కడ 3 మొత్తం కలిపి అతనికి పట్టినటువంటి టైం ఎంత అంటే 5. మనకేంటి? రేషియో ప్రకారం. కానీ
ప్రాబ్లంలో ఇచ్చినటువంటి క్లూ ఏంటంటే 2 అవర్స్ తీసుకున్నాడు మనీ. ఈ 5 అనేది 2 అవర్స్కి ఈక్వల్ అంట. ఓకేనా, ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం. కానీ మనకు ఒక చిన్న విషయం తెలియాలి, ఏంటది అని అంటే మనీ 2 అవర్స్ పాటు మొదట ప్రయాణం చేశాడు. మరి శివ మొదట అంతా 4 ప్రయాణం చేసాడు. హవర్స్ కాదు, ఇది యూనిట్స్. ఇవి రేషియోలో చెప్పుకున్నాం. 2 పార్ట్స్ 2 యూనిట్స్ టైం ప్రయాణం చేశాడు, ఇక్కడ 4 యూనిట్ టైం ప్రయాణం చేశాడు. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే విశాఖపట్నం నుంచి విజయనగరంకి మనీకి ఎంత టైం పట్టిందో కొత్తూరు నుంచి విజయనగరంకి శివకి అంతే టైం పట్టిందంట. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరూ ప్రయాణం ప్రారంభించింది సేమ్ టైంలో కాబట్టి, వాళ్ళు కలుసుకున్నారు అని అంటే వారి యొక్క టైమింగ్ కూడా సేమ్ ఉంటుంది. ఒకే టైం ప్రయాణం చేశారు. అంటే ఇతను 2 అవర్స్ ప్రయాణం చేస్తే ఇక్కడ 4 అవర్స్ ప్రయాణం చేసి అనేది డిఫరెంట్గా ఉండవు. ఇతను రెండు కూడా సేమ్ అనమాట. అంటే 2 అనేది ఇక్కడ 4 అనేది ఈక్వల్. ఓకేనా, ఈ విషయం మనకి తెలిస్తే చిన్న క్లూ మనకి దొరికినట్టే. అది ఇక్కడ ఈ 5 అవర్స్ అంటే మొత్తం ఎంత మనీకి మొత్తం ప్రయాణం చేయడానికి 5 అవర్స్ పట్టిందంటే 5 పట్టిందంటే ఆ 5 వాల్యూ ఎంత మనకు ప్రాబ్లంలో ఇచ్చింది 2 అవర్స్ అని ఇచ్చారు. మరి 2 అనేది మనం ఫైండ్ చేసామనుకోండి, 2 ఎంత అవుతుంది అని అంటే 2నే ఎందుకు ఫైండ్ చేస్తున్నామనంటే మనకి ఇక్కడ 2 ఈ 4 ఈక్వల్ కాబట్టి ఈ టైంను మనం కనుక్కోవడానికి ఏదో ఒక పార్ట్ ఇందులో కావాలి. కాబట్టి ఇందులో మన క్లూ ఏంటి అని అంటే ఇది సమానం కాబట్టి ఇది కనుక్కుంటే ఇది కనుక్కున్నట్టే. కాబట్టి ఈ 2 వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ చేయాలి. చూడండి, ఇదేంటిది 5 × 2 అవర్స్ అంటే 5 అనేది 2 అవర్స్ అయితే 2 ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ తెగే ఛాన్స్ లేదు, క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అవర్స్ని మినిట్లోకి మారుస్తాం. ఎలా మారుస్తాం? 2 × 60 మినిట్స్. 2 × 60 మినిట్స్, అవును కదా. ఒక్కొక్క హవర్కి 60 మినిట్స్ అంటే 2 అవర్స్ కాబట్టి 260 మినిట్స్ అంటే ఎంత అవుతుంది? 5 12 అవుతుంది. 12 24 24 48 మినిట్స్ అవుతుంది. ఏంటిది మనీ ఫస్ట్ ప్రయాణించినటువంటి టైం. మరి మనీ ఫస్ట్ ఎంత టైం ప్రయాణం చేశాడో శివ కూడా అంతే టైం ప్రయాణం చేశాడో లేదా? ఎందుకు? మనీ విశాఖపట్నం నుంచి విజయనగరంకి ఎంత టైం పట్టిందో శివ కూడా విశాఖపట్నం విజయనగరంకి అంతే టైం పట్టింది. ఎందుకు? వాళ్ళిద్దరు కలుసుకున్నారు కాబట్టి ఏమవుతుంది? టైం అనేది సేమ్ కాబట్టి ఈ 4 అనేది ఎంత అవుతుందంటే 48 మినిట్స్ అవుతుంది. 4 అనేది 48 మినిట్స్ అవుతుంది, అవునా కాదా? ఎందుకు? ఇక్కడ ఈ 2 ఇక్కడ ఈ 4 సేమ్ కాబట్టి 2 అనేది 48 అయితే ఈ 4 ఇక్కడ 48 అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 4 అనేది 48 మినిట్స్ అయితే శివ మొత్తం ప్రయాణానికి ఎంత టైం తీసుకున్నాడు అనేది కదా క్వశ్చన్. మొత్తం ప్రయాణానికి శివకు పట్టిన టైం ఎంత అని అంటే 7 కదా. మొత్తం టైం అంతే కదా. 4 ఇది 3 మొత్తం 7. ఇక్కడ 4 అనేది 48 అయితే 7 అనేది ఎంత అవుతుంది? 4 గంటలు 4 12 48 అయితే 7 12 ఎంత? 84 నిమిషాలు అవుతుంది. 84 నిమిషాలు అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా విన్నారో, ఎవరికి మైండ్లో క్లియర్గా అన్ని కాన్సెప్ట్లు వెళ్ళాయో వాళ్ళందరూ కూడా ఈజీగా చేయగలుగుతారు ఈ ప్రాబ్లమ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా. చూడండి, విశాఖపట్నం నుంచి విజయనగరం అంటే యాక్చువల్గా ఇతను విశాఖపట్నం నుంచి కొత్తూరు వైపు ప్రయాణం చేస్తున్నాడు శివ కూడా కొత్తూరు నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణం చేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ విజయనగరం దగ్గర కలుసుకున్నారు. అంటే వాళ్ళిద్దరూ విజయనగరంలో కలుసుకున్నారు అని అంటే ఇతను ఈ సేమ్ టైంలో మళ్ళీ స్టార్ట్ చేశారు జర్నీ. విజయనగరం వెళ్ళేసరికి ఇద్దరు కలిశారు. అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళిద్దరూ కలిపి విజయనగరంలో కలిశారంటే సేమ్ టైం పాటు ప్రయాణం చేశారు. ఇతను ఎంత టైం ప్రయాణం చేస్తే ఇతను అంతే టైం ప్రయాణం చేశారు. కానీ మనకి ఇక్కడ వచ్చినటువంటి రేషియోస్ అనేవి సేమ్ లేవు. అంటే మనకు ఇచ్చినటువంటి టైంని సేమ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి, ప్రాబ్లం క్రిటికల్గా కనిపిస్తుంది, పెద్ద ప్రాబ్లంలా కనిపిస్తుంది కాబట్టి, కానీ ఇందులో లాజిక్ ఏం లేదు. కాన్సెప్ట్ నెంబర్ 1 యొక్క అప్లికేషన్ ఇది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి స్క్రీన్ మీద. ఖగేష్ లీవ్స్ కొత్తూరు at 8:30 AM
and expects to reach Visakhapatnam at 12:30 p.m., which is 300 kilometer distance from Kotturu. At 10:30 a.m., he finds that he has covered only 40% of the distance. By how much he has to increase his speed in order to reach his destination in time? చూడండి దీని యొక్క మీనింగ్ తెలుగులో. ఖగేష్ ఉదయం 8:30 గంటలకు కొత్తూరు నుంచి విశాఖపట్నానికి బయలుదేరాడు. 300 కిలోమీటర్ల దూరం గల ఈ దూరాన్ని 12:30 గంటలు అంటే మధ్యాహ్నం 12:30 కల్లా చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఉదయం 10:30 గంటలకు అతను ప్రయాణం చేస్తున్నప్పుడే ఉదయం 10:30 గంటలకు గమనించింది ఏంటంటే మొత్తం దూరంలో 40% మాత్రమే అతను ప్రయాణించానని గమనించాను. అయితే అతను అనుకున్న సమయానికి విశాఖపట్నం చేరుటకు అతని వేగాన్ని గంటకి ఎన్ని కిలోమీటర్లు పెంచాలి అనేది క్వశ్చన్. చూడండి ఇక్కడ కొత్తూరు నుంచి విశాఖపట్నంకి వెళ్ళేటప్పుడు ఒకే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఖగేష్ మొదట 8:30 AM తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. 8:30 AM తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. అయితే తను ఎక్స్పెక్ట్ చేసుకున్నాడు, ఏమనుకున్నాడంటే తన టార్గెట్ పెట్టుకున్నాడు 12:30 PM కల్లా విశాఖపట్నంకి వెళ్ళిపోవాలనుకున్నాడు. కేటీఆర్లో కొత్తూరులో స్టార్ట్ అయ్యాడు, విశాఖపట్నానికి 12:30 కల్లా చేరుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ అతను ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత 10:30 అయ్యేసరికి తను ఒకటి అబ్జర్వ్ చేశాడు. 10:30 టైం అయ్యేసరికి తను అబ్జర్వ్ చేశాడు ఏంటనంటే 10:30 గంటల్లో అతను గమనించింది ఏంటంటే మొత్తం దూరంలో 40% మాత్రమే అతను ప్రయాణం చేశాడని గుర్తించాడు అనమాట. అయితే మొత్తం దూరంలో అతను ప్రయాణించింది 40% మాత్రమే అని అతనికి అర్థమైపోయింది. అంటే అతను 8:30 నుంచి 10:30 వరకు ఎంత టైం ప్రయాణం చేసినట్టు? 2 hours ప్రయాణం చేసినట్టు మనకు తెలుసు. కానీ ఈ 2 hours అనేది అతను మొత్తం ప్రయాణంలో 40% అంట. మరి మొత్తం ప్రయాణం ఎంత అంటే మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఎంత మొత్తం ప్రయాణం? 300. మొత్తం ప్రయాణం మనకి ఇచ్చింది ఎంత అంటే 300 కిలోమీటర్స్ అని మొత్తం ప్రయాణం అని తెలుసు మనకి. ఇందులో 40% మాత్రమే అతను ప్రయాణం చేశాడంటే దీని యొక్క 40% ఎంత అవుతుంది అని అంటే చూడండి, 10% అంటే 30. ఇలాంటివి ఎన్ని 4 కాబట్టి 4 మూల 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు ఏంటిది? ఈ 120 కిలోమీటర్లు ఎన్ని గంటల పాటు ప్రయాణం చేశాడు? 2 hours పాటు ప్రయాణం చేశాడు. ఎవరు? ఖగేష్ 2 hours పాటు ప్రయాణం చేశాడు. అంటే 120 కిలోమీటర్ 2 hours పాటు అంటే 60 kmph అవుతుంది తన యొక్క స్పీడ్. మొదట తన యొక్క స్పీడ్ ఎంత అంటే 60 kmph. ఎంత నుంచి ఎంతవరకు? 8:30 నుంచి 10:30 వరకు అతని యొక్క స్పీడ్ ఎంత అంటే 60 kmph. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే 10:30 నుంచి 12:30 వరకు ఎంత టైం పడుతుంది? 2 hours పడుతుంది. యాక్చువల్గా అతను ఊహించుకున్నది, అతను అనుకున్నది, టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే 8:30కి బయలుదేరినాడు, నేను 12:30 కల్లా వెళ్ళిపోతానని అనుకున్నాడు. ఓకే, అనుకుంటే ఇప్పుడు సాధ్యం అవుతుందో లేదో చూద్దాం. 300 కిలోమీటర్లో అతను 120 కిలోమీటర్లు ఆల్రెడీ ప్రయాణం చేశాడు. ఇప్పుడు అతను ప్రయాణించాల్సింది 180 కిలోమీటర్స్. 180 కిలోమీటర్స్ అతను ప్రయాణం చేయాలి. అయితే ఇప్పుడు ఖగేష్ ఏంటంటే ఇంకా అతని దగ్గర మిగిలిపోయినటువంటి డిస్టెన్స్ 180 కిలోమీటర్లు. కానీ అతను అదే స్పీడ్తో ఒకవేళ ప్రయాణం చేస్తే 60 kmph ఒకవేళ ప్రయాణం చేస్తే అతను అనుకున్న టార్గెట్ టైంకి వెళ్ళగలడా అంటే వెళ్ళలేడు. ఎందుకోనంటే ఇప్పుడు అతను 60 kmph కానీ వెళ్తే అతనికి ఎంత టైం పడుతుంది? 180 కిలోమీటర్లు వెళ్ళడానికి 63 అవుతుంది. అంటే 3 hours పట్టేస్తుంది. అంటే ఏంటి? అతను 12:30 కల్లా చేరలేడు. ఇంకొక 1 hour ఎక్స్ట్రా టైము జర్నీ చేయాల్సి వస్తుంది. అవునా కాదా? ఇంకొక 1 hour ఎక్స్ట్రా జర్నీ చేయాల్సి వస్తుంది. కానీ అతను అనుకున్న టైంకి చేరుకోవాలి కాబట్టి అతను ఇప్పుడు ఏం చేస్తాడంటే స్పీడ్ని పెంచి ప్రయాణం చేస్తాడు. ఎంత పెంచాలి అనేది ఇక్కడ విషయం. ఎంత పెంచాలి అనేది విషయం. ఎందుకు అనంటే అతను 2 hours చేరుకోవాలి. ఎందుకనంటే 10:30 నుంచి 12:30 కల్లా అతను వెళ్ళిపోవాలంటే 2 hours అతను ప్రయాణం చేసేయాలి. 2 hours వెళ్ళాలంటే అతను 180 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలంటే 90 km/h స్పీడ్తో వెళ్తే సరిపోతుంది అతనికి.
2 అవర్స్లో అతను వెళ్ళిపోవాలంటే. మరి 90 km/h వేగంతో వెళ్తున్నాడంటే మొదట అతని వేగం 60 kmph, ఇప్పుడు అతను టైంకి వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి అతను పెంచింది ఎంత అంటే 90కి పెంచాడు. అంటే ఎంత పెంచాడు అంటే 30 kmph పెంచాడు. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగారు, ఇదే కదా అడిగారు. ఏం అడిగారు క్వశ్చను, అతను టైంకి చేరుకోవాలంటే, సరైన సమయానికి అనుకున్న సమయానికి చేరుకోవాలంటే అతను పెంచాల్సినటువంటి స్పీడ్ ఎంత అనేది కదా క్వశ్చన్ అడిగారు మనకి. ఎంత పెంచాలి, 30 km/h చొప్పున స్పీడ్ పెంచితే అతను ఇన్ టైంకి అతను చేరాల్సిన డెస్టినేషన్ని చేరుకుంటాడు. చూడండి ఎంత సింపుల్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అయింది అనుకుంటా కాన్సెప్ట్. ఎవరికైనా ఇవి అర్థం కాకపోతే ఇంకొకసారి రివైండ్ చేసి చూసియండి. మీరు వీడియో ఒకసారి మీరు రివైండ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది క్లియర్గా, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓన్గా ట్రై చేయండి ఈ ప్రాబ్లమ్ని. జగదీష్ ట్రావెల్స్ 400 kilometers in 4 hours, partly by air and partly by train. If he has traveled all the way by air, he will have saved 4/5 of the time. He traveled by train, 4/5 of the time he traveled by train, and will have arrived by his destination 2 hours early. Find the distance traveled by train. Find the speed of the train అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి దీన్ని తెలుగులో అయితే, జగదీష్ 400 కిలోమీటర్ల దూరాన్ని కొంత దూరం రైలులోను మరికొంత దూరం విమానం ద్వారాను మొత్తం మీద 4 గంటల్లో చేరాను. ఒకవేళ అతను మొత్తం దూరం విమానం ద్వారా మాత్రమే ప్రయాణిస్తే రైలులో ప్రయాణించిన సమయంలో 4/5 వంతు సమయం ఆదా చేస్తాడు మరియు 2 గంటల ముందుగానే గమ్యాన్ని చేరుకుంటాడు. అయితే రైలులో అతను ప్రయాణించిన దూరం ఎంత, రైల్లో అతను ప్రయాణం చేసినటువంటి వేగం ఎంత, లేదా రైలు యొక్క వేగం ఎంత, ఇది క్వశ్చన్. చూడండి క్వశ్చన్ ఎంత లెందీగా ఉంది. క్వశ్చన్ లెందీగా ఉన్నప్పటికీ దీంట్లో లాజిక్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లాజిక్ అంటే లాజిక్ కొంతమంది అర్థమవుతుంది కానీ స్ట్రక్చర్ వేయలేరు. ఆ స్ట్రక్చర్ వేయడం వస్తే మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. స్ట్రక్చర్ అనేది మీకు అలవాటు అయిపోవాలి. ఆల్రెడీ నేను ఇలాంటివి ఇంచుమించు ఒక 15 వీడియోస్ ఒకే స్ట్రక్చర్ మీద ఫామ్ చేసుకొని మనం వచ్చాం కాబట్టి మీకు ఆల్మోస్ట్ అలవాటు అయిపోవాలి. ముందు వీడియోస్ చూసుంటే, అన్ని వీడియోస్ చూసుంటే ఇక్కడ వరకు వచ్చేసరికి మీకు ఒక స్ట్రక్చర్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. చూడండి ఇక్కడ ఏమన్నారంటే, ఈ క్వశ్చన్ ఏమనుకున్నాం, 400 kilometers దూరాన్ని కొంత దూరం రైల్లోను మరి కొంత దూరం విమానం ద్వారాను మొత్తం మీద 4 అవర్స్లో ప్రయాణం చేశారంట. చూడండి మొత్తం మీద ప్రయాణించినటువంటి టైం ఎంత అంటే 4 అవర్స్. టైం గురించి మాట్లాడితే ఓకే. మరి డిస్టెన్స్ గురించి మాట్లాడితే చూడండి నేను వేసేటప్పుడు మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, ఇలాగే ప్రయత్నం చేయండి కూడా. ఎప్పుడు కూడా టైమ్స్ స్పీడ్స్ లేదా స్పీడ్స్ టైమ్స్ డిస్టెన్స్ ఈ స్ట్రక్చర్ అనేది ఫిక్స్ ఇంకా మైండ్లో ఇలాగే వేయాలి. ఎక్కడి నుంచి మీకు ప్రాబ్లం ఎటు నుంచి ఎటు అడిగినా ఏ విషయం గురించి మీకు ఇస్తారో క్లూ ఇస్తారో ఆ ప్లేస్లో మాత్రమే వేసుకుంటూ వెళ్తే మీరు ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా రఫ్ చేసామంటే మనకి క్లారిటీగా మనం ప్రాబ్లమ్ని అప్రోచ్ చేయలేము అనమాట, అప్రోచ్ అవ్వలేము. కాబట్టి మనం ప్రాబ్లం యొక్క అప్రోచ్ ఏంటి అని అంటే మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో, నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఒకటే స్ట్రక్చర్ కాబట్టి స్ట్రక్చర్లో ఏవి ఇస్తే దాని ప్లేస్లో అది వేసుకెళ్ళిపోతాం. అవర్స్ టైం ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, దేని ప్లేస్లో అది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదేంటిది టైం ఓకే. డిస్టెన్స్ ఎంత అంటే 400 kilometers. 400 kilometers దూరాన్ని ఎంత 4 అవర్స్లో ప్రయాణం చేశాను ఎవరు, జగదీష్. అయితే రైలులో కొంత దూరం మరియు విమానంలో కొంత దూరం ప్రయాణం చేస్తున్నాడంట. చూడండి ఫ్లైట్ ద్వారా కొంత దూరం ప్రయాణం చేస్తున్నాడు, తర్వాత ట్రైన్లో కొంత దూరం ప్రయాణం చేస్తున్నాడు, ఇలా ప్రయాణం చేస్తున్నాడు. ఫ్లైట్ మరియు ట్రైన్ ద్వారా ప్రయాణం చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ ఇచ్చినటువంటి డేటా ఏంటంటే, ఒకవేళ అతను మొత్తం దూరం విమానం ద్వారా మాత్రమే ప్రయాణం చేస్తే రైలులో ప్రయాణించిన దూరంలో 4/5 వంతు సమయం ఆదా చేస్తాడంట. చూడండి అతను ఒకవేళ ఇది వేరే కేసు, ఇది
ఒకవేళ ఇలా ప్రయాణం చేయకుండా అతను మొత్తం ఫ్లైట్ ద్వారానే ప్రయాణం చేశాడు అనుకుందాం. మొత్తం ఫ్లైట్ ద్వారానే ప్రయాణం చేస్తే అతను ట్రైన్లో ప్రయాణించిన దానికంటే 4/5 పార్ట్ అతను సేవ్ చేస్తాడంట. 4/5 సేవ్ చేస్తాడు. చూసుకోండి, 4/5 ఇక్కడే రాస్తాను. 4/5 సేవ్ చేస్తాడు. అంటే 5 అనేది ట్రైన్లో వెళ్ళింది అనుకుంటే అతను సేవ్ చేసింది ఎంత అంటే 4. 5 అనేది ట్రైన్లో వెళ్ళింది అనుకుంటే అతను సేవ్ చేసింది ఎంత 4. అంటే ఏంటి, ట్రైన్లో వెళ్ళింది ఒకవేళ 5 అని అనుకుంటే అతను 4 సేవ్ చేస్తాడు. ఓకేనా? అతను సేవ్ చేసింది ఎంత అంటే 4 సేవ్ చేస్తాడు. 4 సేవ్ చేస్తాడు. ఓకే. అయితే ఇంకొక విషయం కూడా ఇచ్చారు, అదే ఇంపార్టెంట్ కూడా మనకు. అదేంటి అని అంటే, మరియు అతను 2 గంటల ముందుగానే గమ్యాన్ని చేరుకుంటాడు. చూడండి, అతను యాక్చువల్గా ఇలా వెళ్తే ఎంత టైంలో వెళ్తున్నాడంటే 4 అవర్స్లో వెళ్తున్నాడు. కానీ ఇలా కాకుండా అతను ఓన్లీ ఫ్లైట్ ద్వారా మొత్తం దూరంగానే ఒకవేళ ప్రయాణం చేస్తే అతను 2 గంటలు సేవ్ చేస్తాడు, లేదా 2 గంటల ముందుగానే వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, 4 అవర్స్ కంటే 2 అవర్స్ ముందంటే 2 అవర్స్లో వెళ్ళిపోతాడు. అవునా కాదా? 2 అవర్స్లోనే వెళ్ళిపోతాడు. ఏ డిస్టెన్స్ని? ఇదే డిస్టెన్స్ని. అవునా కాదా? మరి అతను ప్రయాణించింది అదే డిస్టెన్స్ కదా. 4 అవర్స్లో వెళ్ళాల్సినటువంటి డిస్టెన్స్ 2 అవర్స్లో వెళ్ళాడు. డిస్టెన్స్ ఏంటి? 400 కిలోమీటర్స్. ఈ 400 కిలోమీటర్స్ని 4 అవర్స్లో వెళ్ళాల్సింది 2 అవర్స్లోనే వెళ్ళిపోయాడు. అంటే ఎంత స్పీడ్తో వెళ్ళినట్టు? 200 కిలోమీటర్ స్పీడ్తో ఇతను వెళ్ళినట్టు. ఎవరు వెళ్ళారు? ఫ్లైట్లో వెళ్ళినప్పుడు, ఫ్లైట్ ద్వారా మొత్తం దూరాన్ని ప్రయాణం చేస్తుంటే 200 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో అతను వెళ్తాడు. 400 కిలోమీటర్ వెళ్తాడు. అయితే ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్లైట్ అనేది ఇక్కడ వేరే స్పీడ్, ఇక్కడ వేరే స్పీడ్ అని ఎక్కడ మనం చెప్పుకోలేదు కదా. ఫ్లైట్ యొక్క స్పీడ్ మారిందని లేదు, ఫ్లైట్ యొక్క డిస్టెన్స్ మారింది. ఫ్లైట్ మొత్తం డిస్టెన్స్ ప్రయాణం చేయడానికి ఇది, ఫ్లైట్ కొంత డిస్టెన్స్ని మాత్రం ప్రయాణం చేయడానికి ఇది అని చెప్పాను. అంటే ఫ్లైట్ యొక్క స్పీడ్లో మార్పు అనేది ఉందని చెప్పలేదు కాబట్టి ఫ్లైట్ యొక్క స్పీడ్ 200 kmph ఉంటుంది. ఓకే, ఫ్లైట్ యొక్క స్పీడ్ అంతా 200 kmph ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఈ ఫ్లైట్ ఈ డిస్టెన్స్ ఎంత, ట్రైన్ డిస్టెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మనకి ఇచ్చినటువంటి క్లూస్, మ్యాక్సిమం క్లూస్ని మనం యూజ్ చేసాం. ఇంకొక క్లూ మనం యూజ్ చేయాల్సింది ఉంది. ఏంటది అని అంటే, ఇతను ట్రైన్ ద్వారా ఒకవేళ 5 వెళ్ళుంటే సేవ్ చేసింది 4. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మొత్తం ఫ్లైట్ ద్వారా 4 అవర్స్లో వెళ్ళాల్సింది అతను 2 అవర్స్లో ఫ్లైట్ ద్వారా వెళ్ళిపోయాడంటే అతను ఎంత సేవ్ చేశాడు? ఫ్లైట్ ద్వారా వెళ్ళడం వల్ల ఎంత సేవ్ చేశాడు? 2 అవర్స్ సేవ్ చేశాడు. అవునా కాదా? 2 అవర్స్ సేవ్ చేశాడు. మీరు ఇక్కడ ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి, ఈ సేవ్ చేసింది అతను ఫ్లైట్ ద్వారా వెళ్ళడం వల్లే సేవ్ చేశాడు. 5 పార్ట్ వెళ్ళాల్సినడు 4 పార్ట్స్లో వెళ్ళిపోయాడు. అంటే 5 పార్ట్స్ ట్రైన్లో వెళ్ళిందో 4 పార్ట్స్ సేవ్ చేశాడు. 4 పార్ట్స్. మరి ఇక్కడ ఎంత సేవ్ చేశాడు? 2 అవర్స్ చేశాడు. అంటే మీనింగ్ ఏంటి? 4 అనేది 2 అవర్స్ అవుతుంది. ఈక్వల్ అవుతుందా లేదా నాకు చెప్పండి. ఎందుకనంటే ఇక్కడ ఒకటే మాట అన్నారు, ఏంటంటే 4/5 వంతు సమయం ఆదా చేస్తాడు. ఎప్పుడు? మొత్తం ఫ్లైట్ ద్వారా వెళ్ళినప్పుడు 4/5 వంతు సమయం ఆదా చేస్తాడు. దేంట్లో 4/5 వంతు? ట్రైన్ యొక్క జర్నీలో, ట్రైన్ యొక్క టైమింగ్లో 4/5 వంతు. ట్రైన్ యొక్క టైమింగ్ 5 అనుకుంటే అందులో 4 వంతులు సేవ్ చేస్తాడు. మరి ఫ్లైట్ ద్వారా వెళ్ళినప్పుడే కదా అలా సేవ్ చేస్తాడు. ఫ్లైట్ ద్వారా వెళ్ళినప్పుడే 2 అవర్స్లో వెళ్తాడంటే ఇంకో 2 అవర్స్ సేవ్ చేస్తాడు. అంటే 4 అనేది 2 అవర్స్కి ఈక్వలా కాదా? ఎందుకు? సేవ్ చేసినటువంటి పార్ట్స్ ఇవి, సేవ్ చేసినటువంటి టైం ఇది. 4 అనేది 2 అవర్స్ అయితే మనం ఈ 5 అనేది మనం ఫైండ్ చేయొచ్చా లేదా? 5 ఎంత అవుతుంది? 5 ఎంత అవుతుంది అని అంటే 4లో సగమే కదా 2 అనేది. కాబట్టి 5లో సగం ఎంత అవుతుందంటే 2.5 అవుతుంది. దీని యొక్క ఒరిజినల్ టైం ఇది. దీని యొక్క ఒరిజినల్ 2.5 అవర్స్ పాటు ట్రైన్ ద్వారా ప్రయాణం చేశాడు. 2.5 అవర్స్ పాటు ట్రైన్ ద్వారా ప్రయాణం చేశాడు. మరి ఇదే టైంలో ముందు ప్రయాణించినటువంటిది 2.5 అవర్స్ పాటు ట్రైన్ ద్వారా ప్రయాణం చేశాడంటే మరి మొత్తం ప్రయాణానికి ఎంత టైం పట్టింది? 4 అవర్స్ పట్టింది. మరి 2.5 అవర్స్ పాటు ట్రైన్ ద్వారా ప్రయాణం చేశాడంటే అతను ఫ్లైట్ ద్వారా ప్రయాణం చేసింది ఎన్ని అవర్స్ పాటు అయ్యి ఉండొచ్చు? 1.5 అయ్యి ఉండొచ్చు. ఏంటి? 1.5 అవర్స్ అయ్యి ఉంటుంది, ఖచ్చితంగా అయ్యి ఉండాలి. ఎంత? 4 అవర్స్ పాటు మొత్తం జర్నీ చేసినప్పుడు 2.5 అవర్స్ ఓన్లీ ట్రైన్ ద్వారా చేస్తే మరి ఫ్లైట్ ద్వారా చేసింది 1.5 అవర్స్ కదా. కాబట్టి 1.5 అవర్స్ టైము, స్పీడ్ 200 km/h అయినప్పుడు దీని యొక్క డిస్టెన్స్, ఫ్లైట్ ద్వారా అతను ముందు ప్రయాణించినటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 1.5 × 200 ఎంత అవుతుంది? 300 కిలోమీటర్స్ అవుతుంది.
ఎందుకు చెప్పండి? 1 ఇంటూ 200 200, 0.5 ఇంటూ 200, 0.5 అంటే సగం ఇంటూ హాఫ్ ఇంటూ 200 అంటే 100, 200 ప్లస్ 100 300 కిలోమీటర్స్. ఇదేంటి 300 కిలోమీటర్స్ ఓన్లీ ఫ్లైట్ ద్వారా ప్రయాణించినటువంటి దూరం. ఓకే, మరి 300 కిలోమీటర్స్ ఫ్లైట్ ద్వారా ప్రయాణం చేసేటంటే మొత్తం ప్రయాణించింది 400 అయితే మరి ట్రైన్ ద్వారా ప్రయాణించింది ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100 km. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే అతను ఎంత దూరం ప్రయాణం చేశాడు ట్రైన్ ద్వారా అనేది ఫస్ట్ క్వశ్చన్ కదా. కాబట్టి 100 కిలోమీటర్లు ట్రైన్ ద్వారా ప్రయాణం చేశాడని మనకు వచ్చింది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అతను ప్రయాణించినటువంటి స్పీడ్ ఏది, దేని ద్వారా? ట్రైన్లో ప్రయాణించిన స్పీడు. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అనంటే 2.5 అవర్స్ పాటు 100 కిలోమీటర్ ప్రయాణం చేసేటువంటి స్పీడ్ ఏమవుతుంది? 2.5 ఎంతల స్పీడ్ అనేది మనకి 100 అవుతుంది. అదే 2.5 ఎంతల 100 అవుతుంది. ఎంత అంటే 25 4లు కాబట్టి 4 అని వేస్తాను నేను. కానీ ఒక పాయింట్కి ఒక జీరో పోతే ఇంకొక జీరో ఉంది కాబట్టి ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 40 kmph అవుతుంది దీని యొక్క ఏంటిది స్పీడ్. దేని యొక్క స్పీడు? ట్రైన్ యొక్క స్పీడ్. చూడండి ప్రాబ్లం ఎంత ఈజీ లాజిక్తో ఉంది, కానీ ఎంత టఫ్ ప్రాబ్లమో చూడండి. మనకి ప్రాబ్లం టఫ్ ఎందుకు అయింది అంటే ప్రాపర్ స్ట్రక్చర్ కానీ మనం వేయలేకపోతే మనకు ప్రాబ్లం టఫ్ అనిపిస్తుంది. ఎలా పడితే అలా మనం స్ట్రక్చర్ వేసుకుంటూ వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే దేని ప్లేస్ దానికి ఇచ్చి అన్నాం. ఇక్కడ మనకి ఇచ్చింది టైము, ఇక్కడ ఇచ్చింది డిస్టెన్సు. ఇది టోటల్ టైము, టోటల్ డిస్టెన్స్. ఇక్కడ ఫ్లైట్ ద్వారా ప్రయాణించినటువంటి టైము మనకు రానప్పుడు బ్లాంక్ వదిలేద్దాం. మనకి ఇక్కడ ఫ్లైట్ ద్వారా ప్రయాణించినటువంటి టైము 2 అవర్స్ వచ్చింది కాబట్టి వేసాం. అయితే మనకి మొత్తం దూరం ఎంత అని అంటే 400. 2 అవర్స్ పాటు 400 అంటే ఒక క్లూ మనకు దొరికింది ఏంటి? 200 km/h అవుతుంది దీని యొక్క స్పీడ్, ఫ్లైట్ యొక్క స్పీడ్. మరి ఫ్లైట్ యొక్క స్పీడ్ 200 km ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే స్పీడ్ ఉంటుంది, ఫ్లైటే కదా ఇక్కడ కూడా. కాబట్టి 200 km/h అనేది ఇక్కడ స్పీడ్ మనకు వచ్చింది. ఇంకో క్లూ ఏంటి అంటే 2 అవర్స్ పాటు ప్రయాణం చేసాడంటే మొత్తం ప్రయాణించాల్సింది 4 అవర్స్, కానీ 2 అవర్స్లో ప్రయాణం చేశాడంటే ఎంత సేవ్ చేశాడు? 2 అవర్స్ సేవ్ చేశాడు. 4 అవర్స్లో 2 అవర్స్ పోతే 2 అవర్స్ సేవ్ చేశాడు. కానీ మనకి ఫ్రాక్షన్లో ఎంత సేవ్ అయింది? 4 సేవ్ అయింది. 4 అనేది 2 అవర్స్ అయితే మనకు కావాల్సినటువంటి ట్రైన్ యొక్క ఏంటిది 5 పార్ట్స్ అనేది ఎంత అవుతుందండి? 2.5 అవర్స్. మరి మొత్తం 4 అవర్స్లో ప్రయాణం చేస్తే ట్రైన్లో ప్రయాణించింది 2.5 అయితే ఫ్లైట్లో ప్రయాణించింది 1.5 అవుతుంది. కాబట్టి 1.5 ఇంటూ 200 km/h స్పీడ్తో టైం గుణిస్తే మనకు వచ్చేది డిస్టెన్స్ ఎంత వచ్చింది? 300 కిలోమీటర్లు. కానీ మొత్తం 400 కిలోమీటర్లు మనకు కావాల్సింది ట్రైన్ యొక్క జర్నీ దూరం కాబట్టి ఇది 400 మొత్తం కిలోమీటర్ అయినప్పుడు 300 కిలోమీటర్లు ఆల్రెడీ ఫ్లైట్ ద్వారా ప్రయాణం చేస్తే ట్రైన్ ద్వారా ప్రయాణించింది ఇంకొక 100 మాత్రమే ఉంటుంది. అయితే మనకి ఏంటి దూరం అడిగింటే దూరం చెప్పేవాళ్ళం, కానీ స్పీడ్ కూడా అడిగితే ఏం చేస్తాం అని అంటే టైం మనకు 2.5 అవర్స్ 100 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు అంటే ఎంత స్పీడ్తో వెళ్ళినట్టు? 40 km స్పీడ్తో వెళ్ళినట్టు. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. I started on my bicycle at 7 a.m. to reach a certain place. After going a certain distance, my bicycle went out of order. Consequently, I rested for 35 minutes and came back to my house walking all the way. I reached my house at 1 p.m. If my cycling speed is 10 km/h and my walking speed is 1 km/h, then on my bicycle I covered a distance of. చూడండి, తెలుగులో చూస్తే నేను ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోవడానికి ఉదయం 7 గంటలకు నా సైకిల్పై ప్రారంభించాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత నా సైకిల్ పని చేయకుండా పోయింది, రిపేర్ అయిందనమాట. పర్యవసానంగా నేను 35 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాను మరియు నడుచుకుంటూ నా ఇంటికి తిరిగి వచ్చాను. నేను 1 p.m.కు ఇంటికి చేరుకున్నాను. సైకిల్పై నా వేగం 10 km/h మరియు నా నడక వేగం 1 km/h. అయితే సైకిల్ మీద నేను ప్రయాణించినటువంటి దూరం ఎంత అనేది క్వశ్చన్. ఒకసారి ఓన్గా ట్రై చేయండి.
చూడండి, ఇక్కడ నేను అన్నప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోండి. కొంచెం మీకు ప్రాబ్లం అర్థం అవ్వాలంటే మిమ్మల్ని మీరు ఊహించుకొని ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. మీరు స్కూల్కో లేకపోతే కాలేజీకో వెళ్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే మీరు సైకిల్ మీద మొదట ప్రయాణం చేశారు. చేసేటప్పుడు మొదట మీరు ఎంతకు స్టార్ట్ చేశారంటే 7 గంటలకు మీరు ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఉదయం 7 గంటలకి మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మొదట సైకిల్ మీద ప్రయాణం చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి 1 PM స్టార్ట్ చేసిన తర్వాత మీ సైకిల్ అనేది రిపేర్కి వచ్చింది. అంటే ఎక్కడో కొంత ప్లేస్ వరకు జర్నీ చేసిన తర్వాత మీ సైకిల్ ఏమైందంటే రిపేర్ అయింది, అంటే పాడైపోయింది. పాడైపోవడం వల్ల మీరేం చేశారు, అలసిపోయారు కాబట్టి 35 మినిట్స్ పాటు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా 35 మినిట్స్ పాటు మీరు ఏం చేశారంటే రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారంటే రిటర్న్ మీరు ఎక్కడికి, ఇంటికే మళ్ళీ తిరిగి సైకిల్ నడిపించుకుంటూ వచ్చేసారనమాట. సైకిల్ నడిపించుకుంటూ వచ్చేసారు. అయితే అలా రావడం వల్ల మీరు ఎంతకు చేరుకున్నారంటే 1 PMకి చేరుకున్నారు. అలా రావడం వల్ల మీరు 1 PMకి చేరుకున్నారు. అంటే మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు మొత్తం ప్రయాణించినటువంటి టైం ఎంత ఒకసారి చెప్పండి నాకు. మొత్తం ప్రయాణించినటువంటి టైం ఎంత అంటే 7 AM మీరు బయలుదేరిన వాళ్ళు 35 మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత 1 PMకి మీరు ఇంటికి చేరిపోయారు అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీరు మొత్తం మీద ప్రయాణం చేసింది 7 AM నుంచి 6 PM అంటే 6 అవర్స్ పాటు మీరు ప్రయాణం చేసినట్టు, అవునా కాదా? 7 AM నుంచి 12 AM వరకు, 12 PM వరకు 5 అవర్స్ ప్లస్ 1 PM అంటే 1 అవర్, మొత్తం 6 అవర్స్ పాటు మీరు మొత్తం తీసుకున్నట్టు టైం. అంటే వెళ్ళి ఆ ప్లేస్లో ఆగి మళ్ళీ రావడానికి మీకు పట్టిన పని. కానీ మీ జర్నీకి పట్టిన టైం ఇది కాదు కదా. మొత్తం టైం 6 అవర్స్ అన్న దాంట్లో మీరు ప్రయాణం చేసింది, అంటే సైకిల్ ద్వారాను మరియు నడక ద్వారాను ప్రయాణం చేసింది 6 అవర్స్ కాదు, మీరు రెస్ట్ తీసుకుందుకు కూడా కలిపితే వచ్చింది 6 అవర్స్, అవునా కాదా? 7కి బయలుదేరిన వాళ్ళు 1 గంటకు వచ్చారంటే మధ్యలో 35 మినిట్స్ రెస్ట్ కూడా తీసుకున్నారు. అంటే మొత్తం మీద మీకు పట్టినటువంటి టైం ఎంత అంటే 6 అవర్స్ రోజు 35 మినిట్స్ తీస్తే మీకు మొత్తం మీద పట్టినటువంటి టైము 5 hours 25 minutes, అవునా కాదా? 5 hours 25 minutes. మీకు అర్థం కాకపోతే ఒక పని చేయండి, 6 అవర్స్ని 5 hours 60 minutes అని రాసుకోండి. 5 hours 60 minutes అంటే 560, ఇది అంతా 35. 560లోంచి 35 తీస్తే ఎంత అవుతుంది? 525 అవుతుంది. అంటే 5 hours 25 minutes మీకు ఏంటి పట్టింది, మొత్తం మీద టైం పట్టింది. ఇక్కడ 5 hours 25ని హవర్స్లో కంప్లీట్గా మార్చేద్దాం. మారిస్తే ఏమవుతుంది? 5 and 25/60, 25 మినిట్స్ని హవర్స్లోకి మారిస్తే 25/60 కాబట్టి 5 5ల 5 12ల 5 and 5/12 అంటే దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే 12 5ల 60, 65/12 నిమిషాలు పట్టింది. మినిట్స్లోకి మార్చాను నేను కంప్లీట్లీ, అంటే నాకు ఒక క్లారిటీ రావడం కోసం మినిట్స్లోకి మార్చాను. అంటే ఇతను పట్టినటువంటి మొత్తం టైం ఎంత అంటే 65/12 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు ఇది టైం గురించి ఇది. ఓకే, నెక్స్ట్ మనం ఏమన్నా అతను మొత్తం మీద మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే మొత్తం ప్రయాణించినటువంటి, నేను మొత్తం మీద ప్రయాణించినటువంటి దూరం అన్నాం. మనకి టైం ఫైండ్ చేస్తాం, మొత్తం ప్రయాణించినటువంటి టైం ఇది. మరి స్పీడ్ ఫైండ్ చేస్తే డిస్టెన్స్ వచ్చినట్టే కదా. స్పీడ్స్ ఏంటి అని అంటే మనకు క్లూ ఇచ్చారు. ఏంటనంటే క్లూ కాదు, డైరెక్ట్గా ఇచ్చారు. ఏంటనంటే అతని యొక్క సైకిల్ పైన వేగం 10 km/h మరియు నడక వేగం 1 km/h. అతను మొదట సైకిల్ మీద ప్రయాణం చేశాడు, తర్వాత వాక్ చేశాడు. సైక్లింగ్ స్పీడ్ ఎంత అని అంటే 10 km/h, వాక్ స్పీడ్ ఎంత అంటే 1 km/h. ఓకే, అతను ఏదైతే డిస్టెన్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అంటే ఏంటి, డిస్టెన్స్ సేమ్, అతను ప్రయాణించినటువంటి దూరం సేమ్. కాబట్టి అతని యొక్క దూరం సేమ్ అయినప్పుడు స్పీడ్స్ యొక్క రేషియో టైమ్స్ యొక్క రేషియోకి ఇన్వర్స్ కాబట్టి 1:10 అవుతుంది అతని యొక్క టైమింగ్స్. ఓకే, అయితే ఒకసారి ఇవి టైమింగ్సే కదా, 1:10 అనేది టైమింగ్. కానీ మనకి ఇచ్చినటువంటి టైమింగ్ ఎంత అని అంటే 65/12. ఇచ్చినటువంటి దాంట్లో టైమింగ్ ఎంత అంటే 65/12 టైం పట్టింది. ఇతను జర్నీకి మొత్తం పట్టినటువంటి టైం 11, కానీ మనకి ఇచ్చిందంతా 65/12 వచ్చింది. మనకి 65/12 ఏంటిది, దేంట్లోకి మార్చాం మనం, హవర్స్లోకి మార్చాం కదా. 65/12 అవర్స్ లేదా 5 and 25 minutes, 5 hours and 25 minutes ఇలా రాసాం మనం. ఓకే, అయితే ఇదేంటిది, మొత్తం టైం అనమాట, మొత్తం పట్టినటువంటి టైం. అయితే టైంకి టైం ఈక్వల్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి స్పీడ్ ఎంత అంటే ఇది 10 kmph ఆల్రెడీ ఇచ్చారు మనకి స్పీడ్స్, కాబట్టి వర్రీ లేదు.
10 km ఈచ్, ఇది 1 km ఈచ్. అది ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగారంటే సైకిల్ మీద ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. సైకిల్ మీద ప్రయాణించినటువంటి స్పీడ్ ఏది 10, సైకిల్ మీద ప్రయాణించినటువంటి టైం ఏది అని అంటే 1 కదా. ఈ టైం మనం ఫైండ్ చేయాలి. 1 ఎంత అవుతుంది అని అంటే 1 ఎంత అవుతుందంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కావాలి కాబట్టి ఇది ఇంటూ ఇటువైపు వెళ్తే ఇంటూ 1 అవుతుంది. ఈ 11 అనేది ఇటువైపు వెళ్తే ఎంత అవుతుందంటే 65/12 ఇంటూ 1/11 అవుతుంది టైం. ఏంటిది 1 యొక్క వాల్యూ, దీని యొక్క వాల్యూ. మరి మనకు డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తామనంటే స్పీడ్ ఇంటూ టైమే కదా. స్పీడ్ 10 ఇంటూ టైం అంటే 1 కాదు. ఇక్కడ టైం ఎంత మనకి వచ్చినటువంటి టైం 1 యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఈ 1 యొక్క వాల్యూ కదా. ఇది ఎంత వచ్చింది 65/12 ఇంటూ 1/11. ఇది కొంచెం క్యాలిక్యులేటర్ ఇది. ఇప్పుడు ఏమవుతుంది 2 5ల 2 6లు అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 6 10లు 60, నెక్స్ట్ 5/6 నేను ఇలా రాసేస్తాను. 5 ఇంటూ 6 10లు 60, నెక్స్ట్ 60 5/6. ఓకే, దీన్ని ఇప్పుడు గుణించండి. 5 10ల 50 ప్లస్ 5 5ల 25/6 అంటే ఏమవుతుంది కింద ఎక్కడో 11 ఉంది, ఇక్కడ మర్చిపోయింది దాన్ని. ఓకే, డైరెక్ట్గా గుణించేద్దాం, ఇంత అవసరం లేదు మనకి. 5 ఇంటూ 65/6 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది, కింద 66 అవుతుంది. 5 ఇంటూ 65 అంటే 5 6లు 300, 5 5లు 25, 325/66. 325/66 అంటే 66 ఎంతలు అవుతుంది, 66 4లు అనుకున్నాం. 66 5లు అయితే ఎక్కువైపోద్ది. ఎక్కువైనా కూడా మనం చేయొచ్చు షార్ట్ కట్స్ యూజ్ చేసి. బట్ దాన్ని మీకు అర్థమైనట్టు చెప్పాలంటే కొంచెం కాన్సెప్ట్ యూజ్ చేయాలి కాబట్టి అవసరం లేదు, వదిలేయండి. 66 ఎంతలు అంటే 66 4లు చేద్దాం. 66 4లు ఎంత అవుతుంది, 6 4 240, 6 4 24, 264. 264 పోతే ఇంకెంత మిగిలింది 61/66. 4 and 61/66 అంటే ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 4 and డిస్టెన్స్ ఏమవుతుందంటే 4 and ఇక్కడే రాసేద్దాం. 4 and 61/66 కిలోమీటర్స్ అవుతుంది. 4 and 61/66 కిలోమీటర్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇది దీని యొక్క ఆన్సర్. యాక్చువల్గా ఇది క్యాలిక్యులేటివ్ ప్రాబ్లం. ఇది ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఈ ప్రాబ్లం నేను తీసుకున్నాను. ఓకేనా. ఆర్ఎస్ అగర్వాల్ అంటే ఆర్ఎస్ అగర్వాల్లో ప్రాబ్లమ్స్ కష్టం కాదు, క్యాలిక్యులేషన్స్ కష్టం. ఆర్ఎస్ అగర్వాల్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే క్యాలిక్యులేటివ్ ఉంటాయి, అన్నీ కూడా భిన్నాల్లోనూ పాయింట్లోనూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు టఫ్ అనిపిస్తుంటుంది. ఓకేనా. లాజిక్ అర్థమైంది కదా అందరికీ. లాజిక్ ఏం లేదు, మీరు సైకిల్ మీద ప్రయాణం చేశారు, ఎక్కడో సైకిల్ పాడైపోయింది, మీరు అక్కడ ఆగిపోయారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు, ఒక 35 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అదే డిస్టెన్స్ని మళ్ళీ ఇంటి వరకు ప్రయాణం చేస్తారు. ఎంత దూరం అయితే వెళ్ళారో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఎలా వచ్చారంటే నడిచి వచ్చారు. మరి మొత్తం మీద మీకు టైం పట్టింది ఎంత అంటే 6 hours పట్టింది. కానీ అందులో 35 minutes రెస్ట్ తీసుకున్నారు కాబట్టి 5 hours 25 minutes మీకు పట్టినట్టు. కానీ స్పీడ్స్ ఇచ్చారు, మీ సైకిల్ స్పీడు మీ స్పీడ్ ఇచ్చారు కాబట్టి స్పీడ్స్ ఇచ్చారు కాబట్టి మనకు టైమ్స్ వచ్చేస్తాయి. రివర్స్ రేషియో, టైమ్స్ యొక్క రేషియో వచ్చింది, టైం వచ్చింది కాబట్టి టైమ్స్ యొక్క రేషియోలో మొత్తం టైం వచ్చింది కాబట్టి టైమ్స్ యొక్క రేషియోలో మొత్తం అనేది మొత్తం టైంకి ఈక్వల్ చేస్తే మనకు కావాల్సినటువంటి టైము ఏది అడిగితే అది సైకిల్ అడిగారు కాబట్టి సైకిల్ యొక్క టైం మనం ఫైండ్ చేస్తే సైకిల్ యొక్క ప్రయాణించిన డిస్టెన్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, టైం కూడా ఆల్మోస్ట్ చాలా టైము అయింది కాబట్టి లాస్ట్ ప్రాబ్లం కింద చూసేద్దాం. ఇది ఇంకా ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్, బట్ ఇది లాస్ట్ ప్రాబ్లం అనుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మిగిలిన కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ప్రాబ్లం స్క్రీన్ మీద. ఏ పర్సన్ స్టార్టెడ్ హిజ్ జర్నీ ఇన్ ది మార్నింగ్, హీ కవర్డ్ 3/8 ఆఫ్ హిజ్ జర్నీ at 11 AM and 5/6 of his journey at 4:30 PM of the same day. At what time he started his journey? చూడండి తెలుగులో చూడండి. ఒక వ్యక్తి ఉదయం తన ప్రయాణాన్ని ప్రారంభించాను, అదే రోజు ఉదయం 11 గంటలకు తన ప్రయాణంలో 3/8 వంతు దూరాన్ని పూర్తి చేయను, మరియు సాయంత్రం 4:30 గంటలకల్లా తన మొత్తం ప్రయాణంలో 5/6 వంతు దూరాన్ని పూర్తి చేయను. అయితే అతను ఎంత సమయానికి ప్రయాణాన్ని ప్రారంభించను అనేది క్వశ్చన్. అతను ఎప్పుడు ప్రారంభించాడు అనేది చెప్పలేదు, కానీ కొంత దూరం వెళ్ళాక అతని యొక్క టైమింగ్లు అనేవి ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ అతను ప్రారంభించే టైం ఇది అనుకుందాం, మార్నింగ్.
ఓకేనా. ఇంత టైంకి ప్రారంభించాడు. అయితే అతను ప్రారంభించాడు ఎంతో కొంత టైంకి, మనకి ఎంత టైం అనేది తెలియదు. తర్వాత ఏం చేశాడంటే తన ప్రయాణాన్ని అదే రోజు ఉదయం 11 గంటలకు తన ప్రయాణం 3/8 వంతు దూరాన్ని పూర్తి చేశాడంట. అంటే 11 o'clockకి ఎంత ప్రయాణం ప్రారంభించాడో తెలియదు ఇక్కడ, కానీ 11 o'clock అయ్యేసరికి అతను ఏం చేశాడంటే 3/8 వంతు దూరాన్ని పూర్తి చేసాడు. 3/8 వంతు దూరాన్ని ఇక్కడికి వెళ్ళేసరికి పూర్తి చేశాడు. అంటే మనం ఇక్కడ రఫ్గా వేసుకుందాం. 3/8 అంటే మొత్తం 8 అనుకుంటే అందులో 3 ప్రయాణం చేశాడు అనుకుందాం, రఫ్గా వేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నారంటే మరియు సాయంత్రం 4:30 గంటలకు, అంటే సాయంత్రం 4:30 PM ఇది 11 AM. 4:30 PMకి ఏం జరిగిందంటే అతను మొత్తం ప్రయాణంలో 5/6 వంతు ప్రయాణం చేశాడు. 5/6 వంతు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం ప్రయాణంలో ఇది 3/8, మొత్తం ప్రయాణంలో ఇది 5/6, అంతేనే కాదా? అంటే ఇదేంటిది, మొత్తం ప్రయాణంలోనే 2, కాబట్టి మొత్తం ప్రయాణాలు ఈక్వల్ చేసేద్దాం. ఇది 8, ఇది 6 అయినప్పుడు మొత్తం ప్రయాణం ఇప్పుడు కిందది కాబట్టి ఈక్వల్ చేస్తే 8, 6 కసాగంత 24 కాబట్టి 8 మూల 6 4. మరి కింద 3 చేత గుణించామంటే పైన కూడా ఖచ్చితంగా 3 చేత గుణిస్తేనే సాటిస్ఫై అవుతుంది రేషియో. ఇక్కడ కూడా కింద 4 చేత గుణిస్తే పైన 4 చేత, అంటే ఏమవుతుంది 24 డిస్టెన్స్. ఇప్పుడు చూడండి 24 డిస్టెన్స్, మొత్తం డిస్టెన్స్ అనుకుంటే అందులో స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి 11 AM వరకు ఇది ఎంత టైమో మనకు తెలియదు, ఈ టైం ఎంత అనేది తెలియదు. ఇంత టైం పాటు ప్రయాణించినటువంటి డిస్టెన్స్ ఎంత అనంటే 3/9 ప్రయాణం చేశాను. ఓకేనా, 9 ప్రయాణం చేశాను మొత్తం 24లో. అయితే తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఆల్రెడీ టైం మనం కౌంట్ చేయొచ్చు. అలాగా 11 నుంచి 4:30 అంటే 11 నుంచి 12 1 అవర్, ఇక్కడ నుంచి 4:30 మొత్తం 5.5 hours. 5.5 hours. ఓకేనా, 5.5 hours పాటు ప్రయాణించినటువంటి దూరం ఎంత అనంటే 20. ఏంటిది, ఇక్కడ నుంచి ఇక్కడ కాదు, ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటే 20. కానీ మనం ఇక్కడి నుంచి ఇక్కడ ప్రయాణించినటువంటి డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇదేంటిది, ఈ 20 ఏంటి అని అంటే మొత్తం దూరంలో 20, 24 కిలోమీటర్ దూరంలో 20 ఇది మొత్తం దూరంలో. కానీ ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అవుతుందంటే ఆల్రెడీ 9 ప్రయాణం చేసాడు, ఇంకెంత మిగిలింది అని అంటే 11 మిగిలింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 11. ఇది అవునా కాదా? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఇది 11. ఓకేనా, 11. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి టైం ఎంత 5.5, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 11. అంటే 5.5 అవర్స్లో 11 డిస్టెన్స్ ప్రయాణం చేశాడు. 11 కిలోమీటర్లు అనుకుందాం. 5.5 అవర్స్లో 11 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అంటే ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి, 11 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి అతనికి పట్టినటువంటి టైం చెరిపేస్తున్నాను నేను, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. 11 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి అతను పట్టినటువంటి టైం ఎంత అని అంటే 5.5 hours లేదా 5.5 hours. ఓకే, 5.5 hours అంటే దీంట్లో సగం. మరి 9 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి అతనికి ఎంత టైం పట్టి ఉంటుంది? ఒకే వ్యక్తి కదా, అంతే కదా, ఒకే వ్యక్తి ప్రయాణం చేశాడు కదా, అతనికి స్పీడ్లో మార్పు ఉండదు. అంటే 11 కిలోమీటర్లు వెళ్ళడానికి అతనికి 5.5 hours పట్టిందంటే 5 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 11లో సగం 5.5 కాబట్టి 9లో సగం ఎంత అవుతుంది? 9 కిలోమీటర్లు అంటే 9లో సగం ఎంత అండి? 4.5 అంటే 4.5 గంటలు పడుతుంది. అవునా కాదా? 9లో సగం 4.5 గంటలు. ఎందుకు వేసాను? 11లో సగం 5.5 కాబట్టి. అంటే అతను ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించినటువంటి దూరం 11 కిలోమీటర్లు అయితే అతని కాలం ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి కాలం 5.5. 11 అనేది 5.5 అయితే 9 ఎంత అవుతుందంటే 4.5 అవుతుంది. 9 ఎందుకు ఫైండ్ చేసామంటే మనకు అడిగిన క్వశ్చన్ ఇది ఎంత అడిగారు, ఇది ఎంత అడిగారంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో కనుక్కుంటే ఇది కనుక్కోవచ్చు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టినటువంటి టైం, ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన టైం అంటే ఇది కనుక్కోవాలి మనం. ఇది కనుక్కోవాలంటే మనకి ఆల్రెడీ 9 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎంత టైం పట్టింది? 4.5 hours. అంటే 4.5 hours అనేది ఇది అవుతుందా అవదా నాకు చెప్పండి. ఎందుకనంటే 5.5 hoursలో 11 అయినప్పుడు 4.5 hours 9 అవుతుంది. ఓకేనా, 9 దూరం అనేది ప్రయాణం చేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టైం అంటే ఈ 11 AM అతను 4.5 hours ప్రయాణం చేయడం వల్ల చేరుకున్నాడు. 11 AM చేరుకున్నాడు. అంటే ఎంత దేనికి 4.5 కలిపితే 11 AM అయింది? లేదా 11 AMలోంచి 4.5 తీసిస్తే ఎంత అవుతుంది అని అంటే 6.5.
6:30 గంటలకి అతను ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రయాణాన్ని 6:30 గంటలకు ప్రయాణం చేస్తే 4:30 గంటల పాటు ప్రయాణం చేసిన తర్వాత 11 AM అంటే 9 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత అతను 11 AM చేరుకున్నాడని అతను గమనించాడు. తరువాత గమనించింది ఏంటంటే అతను 4:30 PM చేరాలంటే అతనికి పట్టినటువంటి టైం ఎంత అనంటే 5.5 hours పట్టింది. 5.5 hours లేదా 5.5 hours పట్టింది. ఎందుకు మనకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా టైమింగ్ కనిపిస్తుంది. ఇలా ప్రయాణించడం వల్ల ఇక్కడ మీకు చిన్న డౌట్ ఒకటే కనిపిస్తుంది. ఇదంతా చెప్పడానికి రీజన్ అది ఏంటంటే ఏంటి ఆ డౌట్ అనంటే మొత్తం ప్రయాణానికి 24 గంటలు పట్టిన 24 కిలోమీటర్లు మొత్తం అనుకున్నాం కదా మనం 8:24 6:4 మొత్తం మీద 24 అనుకున్నాం కదా. 9:20 అంటే మనకి 29 వస్తుంది. ఏంటి లాజిక్ అని అంటే లాజిక్ ఏం కాదు. 6:30 గంటల నుంచి 11 వరకు పట్టినటువంటి కాలం ఎంత అంటే 4.5 hours. కానీ ఈ టైము జర్నీ ఎంత జర్నీ అంటే 9 కిలోమీటర్ జర్నీ ప్రయాణం చేశాడు. మరి తరువాత మొత్తం 6:30 గంటల నుంచి 4:30 గంటల వరకు 6:30 ఉదయం నుంచి 4:30 మధ్యాహ్నం వరకు అతను ప్రయాణించినటువంటి డిస్టెన్స్ ఎంత అనంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అనంటే అతను ప్రయాణించింది 20 కిలోమీటర్ల డిస్టెన్స్. అంటే మనకి ఈ రెండింటి మధ్య టైం అనేది 5.5 hours అని తెలిసింది. మరి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ చేసాం. అర్థమైందా? అంటే 9కి 20కి మధ్య డిస్టెన్స్ 11 అయింది. ఈ 11 యొక్క వాల్యూ మనకి 11 యొక్క వాల్యూ అంటే 11 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి అతను పట్టిన టైం 5.5 hours అయితే 9 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి అతను పట్టిన 4.5 hours అవుతుంది. సేమ్ స్పీడ్ కాబట్టి ఇలా మనం చెప్పొచ్చు ఈజీగా ప్రాబ్లం. ఓకేనా? అండ్ మనకి ఆన్సర్ ఏమవుతుంది 6:30 AM ఉదయం బయలుదేరినట్టు. ఎందుకు 11 AM కంటే 4.5 hours ముందు బయలుదేరాడు కాబట్టి 6:30 AM అతను బయలుదేరినట్టు. ఓకేనా? ఓకే, చూద్దాం తర్వాత. చాలా టైం అయిపోయింది.